సరే, మీకున్న అనుభవం ప్రకారం అంటే ప్రభుత్వాలు ఎలాంటి ప్రామిసెస్ చేసినాయి ఇప్పటివరకు దీనికి సంబంధించి, అంటే ఎక్కడ ఫెయిలియర్ అవుతుంది, ఆ ఫెయిలియర్ నుంచి అధిగమించాలంటే ఇప్పటికైనా ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? ముందుగా ఇది రైతు అవసరం కంటే ఎక్కువ దేశం అవసరం, ప్రపంచం అవసరం అండ్ రాష్ట్రానికి అవసరం. మనం అందరం కలిసి పొల్యూషన్ ఫ్రీకి వెళ్ళాలన్నప్పుడు 2047కి వెళ్ళాలన్నా, నెట్ జీరోకి వెళ్ళాలన్నా, 2030కి మనం 50% రెన్యూవబుల్ ఎనర్జీకి వెళ్ళాలన్నా అవసరం రైతు కంటే ఎక్కువ ప్రభుత్వానికి, రైతు ఆదాయం కంటే ప్రభుత్వానికి ఉంది. అలాగే ఈరోజు థర్మల్లో కానీ ప్రొడక్షన్ కాస్ట్ కానీ వాళ్ళు పర్చేజ్ చేసే కాస్ట్ కానీ 4 నుంచి 6 రూపాయలు ఉండొచ్చు. ఈరోజు ఈ పిఎం కుసుమ్ ద్వారా వాళ్ళు పర్చేజ్ చేయబోయేది 3.13 మాత్రమే. ఇది కూడా కంటిన్యూస్గా, అంటే రైతులుగా మేము కంటిన్యూస్గా మేము ప్రొడ్యూస్ చేసి కంటిన్యూస్గా మేము ఇవ్వతామని మేము కమిట్ అవుతున్నాం. కాబట్టి లాభం డెఫినెట్గా మాకంటే ప్రభుత్వాలకే ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వాల బాధ్యత ఈరోజు ఆల్రెడీ మనం 25కి వచ్చినాము, 30 లోపు ఇంకొక 10% పెంచాలంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అవును, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు రైతులకు ఉచిత కరెంట్ అని చెప్పేసి అనౌన్స్ చేయడం ఇట్లాంటి ఆల్టర్నేటివ్ బాగా ఉపయోగపడుతుంది కదా, ప్రభుత్వాలకి ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అలాగే ఈ పిఎం కుసుమ్ ఏనే కాకుండా బీల పంప్ సెట్ స్కీమ్స్ కూడా ఒకటి ఉంది. మీరు పంప్ సెట్స్ని కనుక 5 HP అండ్ 7.5 HP పంప్ సెట్స్ని కనుక మనము రైతులకి కనుక ఎక్కువ ప్రమోట్ చేసి ఎక్కువ ఇస్తే ఆటోమేటిక్గా ఫ్రీ పవర్ కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది. అలాగే చాలామంది విలేజెస్లో రాత్రిపూట పవర్ ఇస్తున్నారు. రాత్రిపూట పవర్ ఫ్రీగా ఇచ్చినామంటున్నారు, కానీ రాత్రిపూట వెళ్ళి నేను ఎలా కట్టుకోవాలి నీళ్ళు, పొలానికి పెట్టుకోవాలంటే పెట్టుకుంటాం, కానీ నేను మామూలుగా అదర్ పంటలకు పెట్టుకోవాలంటే నేను ఎలా చేసుకోవాలో నాకు తెలియట్లేదు. రైతులకి ఫ్రీ పవర్ ఇస్తున్నాం కానీ అట్లానే 24 అవర్స్ ఇస్తున్నామా లేదా అనేది తెలియదు. దానికంటే కుసుమ్ బీలో కూడా స్కీమ్ ఉంది కాబట్టి అది కూడా ఎంకరేజ్ చేయవచ్చు. తర్వాత లోకల్ డిమాండ్కి వీళ్ళు ఎక్కడి నుంచో కొనుక్కొచ్చినప్పుడు వచ్చే ట్రాన్స్మిషన్ లాస్ కంటే మేము దగ్గర మా సబ్స్టేషన్ నాకు 1 కిలోమీటర్ దూరంలో ఉంది, నేను 1 కిలోమీటర్ దూరంలో ఐఎమ్ అవైలబుల్, నేను ఒక 2 మెగావాట్ ఇస్తున్నాను కాబట్టి అది ఈజీగానే వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ఒకసారి ఇన్స్టాల్ చేసినాక నేను 25 years నేను వాళ్ళతో ఉంటున్నాను, నేను PPA సైన్ చేశాను. కాబట్టి ఇది ఒకందుకు రైతు కంటే ప్రభుత్వాలకే లాభం ఎక్కువ. సరే.